టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావును అభ్యర్థిగా ప్రకటించింది. ఇటు గవర్నర్ కోటాలో రాజేశ్వరరావు, ఫారూక్ హుసేన్ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. నామినేషన్ల గడువుకు ఎల్లుండే చివరి రోజు. దీంతో ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ అభ్యర్థులు రేపు నామినేషన్ వేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, తెలంగాణలో ఖాళీ అయినటువంటి 7 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ టీఆర్ఎస్ ప్రకటన చేసింది. ఇప్పటికే జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా సంబంధించినటువంటి ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిగా గతంలోనే ప్రకటించడం జరిగింది. దాంతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి స్థానిక ప్రజా ప్రతినిధుల అభ్యర్థిగా ఎంఐఎంకి సంబంధించినటువంటి జాఫ్రీకి మద్దతు ఇస్తూ టీఆర్ఎస్ ప్రకటించింది. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కూడా అయ్యారు. అయితే ఎమ్మెల్యే కోటాలో 2, అదేవిధంగా గవర్నర్ ఎమ్మెల్యే కోటాలో 3, గవర్నర్ కోటాలో 2, మొత్తం 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు ఖాళీలు ఏర్పడ్డాయి. గవర్నర్ కోటాలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో డి రాజేశ్వరరావు, అదేవిధంగా ఫారూక్ హుసేన్, వీళ్ళిద్దరూ కూడా గతంలో కొనసాగినటువంటి వ్యక్తులు. ఫారూక్ హుసేన్ కొద్ది కాలం క్రితమే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరినటువంటి ఎమ్మెల్సీ. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని పొడిగించాలని కోరుతూ వాళ్ళకు మద్దతు తెలుపుతూ వారిని ప్రతిపాదించాల్సిందిగా టీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది. దాంతో పాటు ఎమ్మెల్యే కోటాలో 3 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. దాంట్లో ఒకటి టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి గంగాధర్ గౌడ్, రెండోది ఎంఐఎం కి సంబంధించినటువంటి రజ్వీ, మూడవది రంగారెడ్డి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈ 3 సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను ఎలిమినేటి కృష్ణారెడ్డి మొదటి నుంచి కూడా 2001 నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. కేసీఆర్ కు చాలా అత్యంత సన్నిహితులుగా కొనసాగుతున్నారు. మాజీ హోంమంత్రి అయినటువంటి ఎలిమినేటి మాధవ్ రెడ్డికి స్వయాన సోదరుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి. ఇప్పుడు ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులుగా ఎలిమినేటి కృష్ణారెడ్డి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని, దాంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు, గ్రేటర్ ఎన్నికల్లో చాలా బాగా కృషి చేసినటువంటి పేరునటువంటి మైనంపల్లి హనుమంతరావుకి ఒక ఎమ్మెల్సీ కోటాను కేటాయించడం జరిగింది. మరొకటి ఇంతకు ముందు డి రాజేశ్వరరావు, అదేవిధంగా ఫారూక్ హుసేన్లతో పాటు గంగాధర్ కూడా ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని కొనసాగించాల్సిందిగా కేసీఆర్ నిర్ణయించారు. మొత్తానికి చూసినట్టయితే మిత్రపక్షమైనటువంటి ఎంఐఎంకు సంబంధించినటువంటి 2 స్థానాల్లో ఒక స్థానాన్ని వాళ్ళకు మద్దతు ప్రకటిస్తూ మరో స్థానాన్ని మాత్రం టీఆర్ఎస్ తీసుకుంటుంది. ఇక కాంగ్రెస్ కు సంబంధించినటువంటి స్థానంలో ఉన్నటువంటి రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కోటాని మాత్రం టీఆర్ఎస్ మళ్ళీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకు సరిపడేటువంటి 22 మంది అభ్యర్థులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తగ్గిపోయి కొంతమంది టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో కేవలం 14 మంది మాత్రమే టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కి ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎమ్మెల్సీ స్థానం చేజిక్కించుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి టీఆర్ఎస్ ఆ స్థానాన్ని కూడా చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 3 స్థానాల్ని కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. ముఖ్యంగా చూసినట్టయితే 7 ఎమ్మెల్సీలు ఖాళీ అయితే దాంట్లో 6 ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.